ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా మా అందరి కోరికలు సార్. దాంట్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఏంటంటే సార్, తెలంగాణ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఒక్కదానికి ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. దానిపైన ఇప్పటిదాకా చర్చ జరిగింది సార్, దానిపైన ఇంత రాద్ధాంతం జరిగింది సార్. మేమేం తప్పు మాట్లాడలేదు సార్. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరి ప్రజల సొమ్ములు, ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్. మా సొంత సొమ్ము పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లోంచి పెట్టారు సార్. అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెట్టాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్ కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది కాళేశ్వరం కేవలం 3-4 ఏళ్లలోనే కట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు మంత్రి గారి ద్వారా చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్. దాంట్లో ఒకసారి రికార్డులోంచి తొలగించారు సార్, తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అది కరెక్ట్గా సార్. ఇంకోటి ఏంటంటే సార్, తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు, కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఇటుపక్క తెలంగాణ అటుపక్క ఆంధ్ర కలుసున్నటువంటి ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలం శ్రీరామచంద్రుల వారి ఆస్తులు, పొలాలు, భూములన్నీ కూడా ఆ 5 గ్రామాల్లో ఉన్నాయి సార్. వాటికి ఇబ్బంది అవుతుంది. ఇటు అటు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం అకౌంట్ కానీ సేవ చేయడానికి ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్. అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్, అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, ज़्यादा नहीं है సార్. సార్ వీఆర్ కంప్లీటింగ్ సార్. రీఆర్గనైజేషన్ యాక్ట్లో సార్ బయ్యాలం స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది సార్. తర్వాత కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కానీ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు సార్. ఆ యూనివర్సిటీ నత్తనడక నడుస్తుంది సార్. అది ఇంకా 10 ఏళ్ళైనా కూడా స్టార్ట్ అవుతుందో కాదో తెలియదు సార్. దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా నవోదయ పాఠశాల ఇవ్వాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మన రామ్మోహన్ నాయుడు గారికి అయితే పదే చెప్తున్నాం, ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ కొత్తగూడెం కానీ ఇమీడియట్గా అయ్యేటట్టు చూడండి సార్. తెలంగాణ రాష్ట్రం కూడా విమానాలయానంగా అభివృద్ధి చెందాలని మనసుగా కోరుకుంటున్నాం సార్. వీఆర్ కంక్లూడింగ్ సార్. సార్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సార్ భద్రాచలం 1932లో భద్రాచలం రోడ్డు అని రైల్వే స్టేషన్ బోర్డు ఉంది సార్. 100 ఏళ్ళు అయిపోయింది సార్. దాదాపు 96-97 ఏళ్ళు అయింది సార్. భద్రాచలానికి ఒక ట్రైన్ రూట్ ఇచ్చి అక్కడి నుంచి సార్ మొన్ననే నక్సల్స్ పట్ల సార్ చాలా కంట్రోల్ చేసిన విధంగా మళ్ళీ ఇబ్బంది కలగకుండా అంటే ఎక్కడికక్కడ ట్రాక్లు ఏంటి సార్. ఛత్తీస్గఢ్కు ట్రాక్ వేయవచ్చు, ఒరిస్సాకు పోవచ్చు, అక్కడి నుంచి మధ్యప్రదేశ్ బస్తర్ పోవచ్చు సార్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా అదొక పెద్ద జంక్షన్ అవుతుంది. దాని మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి రోడ్లు ఇవ్వాలి. అత్యంత ఇష్టమైనటువంటి భద్రాచలాన్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ భద్రాచలాన్ని కోరుకుంటూ ప్లీజ్ Priyanka ji. Sir, let him finish, sir. Please. Kitna second? Please. బస్తర్ సార్ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాకు కానీ తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సార్ ఈ 5 ఊళ్ళకి సార్ ఈ 5 ఊళ్ళో పోవాలంటే రాజమండ్రి అన్న పోవాలి సార్, కాకినాడ అన్న పోవాలి సార్. వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా సదుపాయాలు ఏర్పరిస్తే ఇక్కడ తెలంగాణ బాగుంటుంది సార్, అటు ఆంధ్ర బాగుంటుంది సార్. 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీమతి ప్రియాంక చతుర్వేది ji. Sir, thank you so much, sir. Sir, I'm happy that I stand to make my last speech for this term in solidarity for the people of Andhra Pradesh, especially the women and farmers of Amravati, for the long-awaited justice they sought from this country. Sir, it was heartening to hear the words of Civil Aviation Minister Ram Naidu ji. His words carried the weight of the emotions, and not just the emotions, the pride
that the people of Andhra Pradesh carry in their hearts for their state. It was extremely emotional for me to hear the words that he spoke, so I commend him for that. And it's also heartening to see the entire team of TDP sitting right there, listening to every word, every speech, sir, every part of everyone's speech. Sir, today we take up a bill that is at its heart an admission of failure, a belated reckoning with what was done to the people of Andhra Pradesh in 2014. When this parliament passed the Andhra Pradesh Reorganization Bill, it carved out a new state and left it, quite literally, without a capital, without a secretariat, without an administrative ecosystem. So while Telangana was given Hyderabad, a ready, globally recognized city, Andhra Pradesh was given a promise. Today we are here to put a name to that promise. And while we welcome that, this House must not allow itself to celebrate without also accounting for the long injustice. Sir, we support the principle of giving Andhra Pradesh a permanent statutory capital. Amravati was identified after consultation and planning, and significant infrastructure investment had already begun. Over 56,000 crore worth of projects are still underway. But nearly 34,000 acres of agricultural land